బావా నీకో స్పెషల్. నాకు స్పెషల్ ఏంటది? ఈరోజు నీకోసం ఇష్టమని స్వీట్స్ చేసిన కొబ్బరి లడ్డు. ఇదేంది ఎట్లా చేసినావు? ఎట్లా చేసినా? ఇంత బాగా చేసినా? ఓ థ్యాంక్ యూ. భయమైంది. నిజంగా చెప్పు, నువ్వే చేసినావా? నేనే చేసిన. ఎట్లున్నాయి? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇష్టం. అవును, అందుకే చేసిన. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మనం కొబ్బరి లడ్లు ఎట్లా చేసుకోవాలో చూసేద్దాము. మేము గణేషుని పెట్టుకున్నాం కదా ఇంట్లో. గణేషుని దగ్గర కొట్టిన కొబ్బరికాయలన్నీ ఉండే, దాన్ని మెత్తగా మంచిగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకుంటే మన కొబ్బరి లడ్డు చేసుకోవడానికి వస్తుంది. ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, మనకు సరిపోయినంత. నెయ్యి వేడి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనకు ఏమేమి కావాల్సినవి అన్నీ వేసేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయినాయి, దీంట్లోనే మనం ఇందాక తురుపుకున్నాం కదా కొబ్బరి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిలో మనం వేపుకున్నాం అనుకో కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది. కొంచెం చూసుకొని వేపుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టిపోతుంది కాబట్టి. మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. నెయ్యి మొత్తం కొబ్బరి ముక్కలకి ఇట్లా పట్టేటట్టు, తురుముకు పట్టేటట్లు మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొబ్బరి తురుము గీలో మంచిగా ఇట్లా రోస్ట్ అయింది కాబట్టి ఇంకా దీన్ని సైడ్కి తీసి పెట్టుకోవాలి. మనము ఇప్పుడు బెల్లం పాకం చేసుకోవాలి. కొబ్బరి తురుము పక్కకు తీసేసుకొని వేరే ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనము కొబ్బరి అందులో కలుపుకోవడానికి బెల్లంని మెల్ట్ చేసుకోవాలి. లైట్గా వాటర్ లిటిల్ బిట్ కొన్ని వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. బెల్లాన్ని కరిగించుకోవాలి మంచిగా ఉండలు లేకుండా. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. బెల్లం కూడా మెల్ట్ అయిందండి. ఇంకా ఈ కన్సిస్టెంట్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మంచిగా. ఇంకా ఇట్లా రావాలి, ఇట్లా రావాలి. బెల్లం రెడీ అయింది కాబట్టి ఇప్పుడు ఇందాక మనము గీలో మంచిగా కొబ్బరిను డ్రై ఫ్రూట్స్ను ఇట్లా వేపుకున్నాం కదా, అవి మళ్ళీ దాంట్లో వేయాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా బెల్లం మొత్తం కొబ్బరికి పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇది ఆరిన తర్వాత ఉండలు చేసుకోవాలి. పిల్లలకు రోజు లంచ్ బాక్స్ని ఒక లడ్డు పెట్టిన ఇట్లా మంచిగా తింటారు పిల్లలైతే. షుగర్ అంత మంచిది కాదు కదా, బెల్లం మంచిది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చూడండి ఎంత మంచిగా వచ్చిందో, కలర్ఫుల్గా వచ్చింది. ఇక డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో బెల్లం స్వీట్నెస్, కొబ్బరి, మంచి నెయ్యి ఫ్లేవర్ ఉంది, మంచిగా అయ్యిందండి. మా మేడం చూడండి ఇక్కడ. బెల్లం పాకంలో అయితే కొబ్బరి అయితే మిక్స్ అయిందండి. ఇంకా రెడీ, మనం ఉండలు కట్టేసుకోవచ్చు. ఇంకా ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా ఉంది. హెల్దీగా క్విక్గా అయిపోతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకొని తినొచ్చు. ఇది కొంచెం చల్లారింది తర్వాత ఇంక ఇప్పుడు ఉండలు చేసేసుకుందాము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకోవాలి, అప్పుడైతేనే మనకు లడ్డు మంచి షేప్లో వస్తుంది. మరి చల్లారిన తర్వాత ఏమవుతుందంటే మనకు విడిపోతుంది అన్నట్టు, లడ్డు ఉండలుగా రాదు. నెయ్యి కొంచెం చేతికి రాసుకొని ఇట్లా ఉండలు చేసేసుకోవాలి. చూడండి మంచిగా నెయ్యి బెల్లం మంచిగా ఫ్లేవర్తోని. ఫైనల్గా అయితే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయినాయండి. ఇగో జ్యూసీ జ్యూసీ ఉన్నాయి, మంచిగా నోరు ఊరుతుంది చూస్తుంటేనే. జ్యూసీ ఉన్నాయి. ఫినిష్.